చిన్న గ్రామం పొంబరం. ఇంటి ముందు ఒక అమ్మాయి పరుగు పెడుతుంది. కాళ్ళు ధూళితో నిండి ఉన్నాయి. చెప్పులు లేవు. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం చాలా కలలు ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు జ్యోతి ఎర్రాజీ. తండ్రి సూర్యనారాయణరావు రాత్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసి వచ్చి ఉదయానికి డబ్బులు లెక్క పెట్టుకునేవాడు. తల్లి కుమారి ఇళ్లల్లో పనిచేసి ఒక రోజుకి 100 రూపాయలు సంపాదించుకునేది. ఇంట్లో 6 పిల్లలు. జ్యోతి మూడో ఆమె. ఆ ఇంట్లో ఆహారం కూడా సరిగ్గా ఉండదు. కానీ జ్యోతి రోజూ పరుగు పెడుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఈ పరుగు ఆమె కలలకు రెక్కలు కట్టగలదని. ఆమె చిన్నప్పుడు స్కూల్ టీచర్ ఆమెలో టాలెంట్ని చూశాడు. నువ్వు హడిల్స్ రేస్లో ట్రై చేయి అని చెప్పాడు. జ్యోతి ట్రై చేసింది. మొదటి రోజు నుండి ఆమె వేగం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ శిక్షణకు డబ్బు లేదు, చెప్పులు కూడా లేవు, ఆహారం సరిగ్గా లేదు. తండ్రి రాత్రి పనిచేసి వచ్చి, బుజ్జి నీ కలలు నిజమవుతాయి అని ఆశీర్వదించేవాడు. తల్లి ఏడుస్తూ, నువ్వు గెలిచిరా, మన ఇల్లు మారుతుంది అని చెప్పేది. జ్యోతి చాలా కష్టపడింది. 2016లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్లో చేరింది. కోచ్ ఎన్ రమేష్ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయిలో ఏదో మాయ ఉంది అని చెప్పాడు. 2021 నుండి రిలయన్స్ ఫౌండేషన్ సపోర్ట్ వచ్చింది. బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిల్లర్ శిక్షణ ఇచ్చాడు. జ్యోతి రోజు పరుగు పెట్టింది. మోకాలి గాయం వచ్చినా సరే సర్జరీ చేయించుకొని తిరిగి వచ్చింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మొదటి భారత మహిళగా 100 మీటర్ల హడిల్స్లో పాల్గొంది. ఆసియన్ గేమ్స్ సిల్వర్, ఆసియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ 2 సార్లు గెలుచుకుంది. జాతీయ రికార్డు హోల్డర్ ఆమె. అర్జున అవార్డును కూడా గెలుచుకుంది. ఆమె ఇండియన్ రైల్వేస్లో జూనియర్ క్లర్క్గా చేస్తుంది. కానీ ఇంత సాధించిన జ్యోతికి ఇంకా సపోర్ట్ దక్కలేదు. 2025 నేషనల్ గేమ్స్లో గోల్డ్ గెలిచిన ఆమె ఆ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏడుస్తూ ఇలా చెప్పింది, నేను ఈ గేమ్స్లో పాల్గొన్నది కేవలం క్యాష్ ప్రైజ్ కోసం మాత్రమే. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మోడల్ విన్నర్లకు డబ్బులు ఇస్తుందని తెలిసి వచ్చాను అని ఆమె ఏడుస్తూ చెప్పింది. స్థిరమైన ఉద్యోగం లేదు, ఆర్థిక భద్రత లేదు, శిక్షణ ఖర్చులు, కుటుంబ భరణం అన్నీ నేనే చూసుకోవాలి. ఆమె రిలయన్స్ సపోర్ట్ ఉందని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్థిరమైన సపోర్ట్ తనకి ఇంకా అవసరం ఉంది. ఆమె తండ్రి తల్లి ఇంకా కష్టపడుతున్నారు. జ్యోతి గెలిచినా సరే ఆ ఇల్లు ఇంకా మారలేదు. జ్యోతి కష్టాలు విన్నప్పుడు గుండె బరువైపోతుంది. ఆమె చిన్నప్పుడు చెప్పులు లేకుండా పరుగుపెట్టింది. గాయాలు వచ్చినా సరే లేచి నిలబడింది. భారతదేశానికి గర్వకారణమైంది. కానీ ఆమెకు ఇంకా సపోర్ట్ లేదు అని చెప్పినప్పుడు మాత్రం మనందరికీ బాధ అనిపిస్తుంది. ఆమె ఒక్కరితే కాదు, మన దేశంలో చాలామంది అథ్లెట్లు ఇలాంటి కష్టాలు పడుతున్నారు. జ్యోతి గెలిచినప్పుడు మనం గర్వపడతాం. కానీ ఆమె బాధలను మాత్రం ఎవరు పట్టించుకుంటారు? ఆమె భారతదేశంలో మొదటి మహిళగా ఒలింపిక్స్లో 100 మీటర్ల హడిల్స్లో పాల్గొంది. ఆసియన్ గేమ్స్ సిల్వర్, ఆసియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ 2 సార్లు గెలుచుకుంది. నేషనల్ రికార్డ్ హోల్డర్ ఆమె. ఇది ఆమె జర్నీ. ఆమె జర్నీ మనకు ఇన్స్పిరేషన్. భారతదేశం నిజంగా గర్వించదగిన విషయం ఇది. దానికి తోడు మన తెలుగు రాష్ట్రాలు ఇంకా గర్వించదగిన విషయం ఇది. నిజానికి సెలబ్రేట్ చేసుకోవలసిన విషయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జ్యోతి లాంటి అథ్లెట్లకు నిజంగా సపోర్ట్ చూపించాలి. సోషల్ మీడియాలో ఆమె గురించి మాట్లాడాలి. ఎవరెవరినో పాపులర్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళను పాపులర్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇది జ్యోతి ఎర్రాజీ కథ. ఆమె కష్టాలు, సాధనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.